యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారము నూతన సంవత్సరంలో రెండవ బుధవారము దేవుని సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఇంకొక అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మనం ప్రకటన గ్రంథంలో ఆగిపోయాము ఒక చోట. దానిని దేవుని చిత్తమైతే ఈ మాసం తర్వాత నెక్స్ట్ మంత్లో మనం మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. గడిచిన సంవత్సరాలన్నిటిలో కూడా దేవాది దేవుడు అనేక మేలులు చేశాడు. మనకి గడిచిన సంవత్సరాలలో కాపాడి భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము, ఆయుష్నిచ్చి ఈ క్షణం దాకా మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆశలతో లేకపోతే ఎక్స్పెక్టేషన్స్తో సహజంగా ఉంటూ ఉంటాం. దేవుని వాగ్దానాలను తీసుకుని దేవుడు చేసిన వాగ్దానాల మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుంటూ కూడా సహజంగా క్రైస్తవ సమాజం ఉంటుంది. మంచిదండి, ఆ విషయాలనే మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని లేఖన భాగాల ద్వారా. ఇందాక చదవబడిన లేఖన భాగాల్లో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, ఈ హబక్కూకు గ్రంథం యొక్క సారాంశాన్ని ఒక్కసారి మనము చూసినట్లయితే, తన ప్రజలైన యూదులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, తిరుగుబాటు స్వభావం కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు, దేవుని భయం లేకుండా జీవిస్తున్నప్పుడు, అక్రమం చేస్తూ అన్యాయం చేస్తూ జీవిస్తున్నప్పుడు హబక్కూకు గారికి దేవోక్తి దర్శనం ద్వారా ప్రత్యక్షమై పలుకుతున్న మాటలు ఇవి. తన ప్రజలే, దేవుని ప్రజలే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని చిత్తాన్ని మర్చిపోయి దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో హబక్కూకు గారు దేవునికి కంప్లైంట్ చేస్తున్నాడు. అయ్యా, ఇలాంటి జీవితం జీవిస్తున్నారో చూసావా? నీ ప్రజలే ఎంత అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని దేవునికి మొరపెట్టినప్పుడు, లేకపోతే దేవునికి కంప్లైంట్ చేసినప్పుడు దేవుడిచ్చే సమాధానాలే హబక్కూకు గ్రంథం యొక్క సారాంశం. దేవుడు ఒక సమాధానాన్ని ఇస్తాడు. వారిని అందుకొరకే నేను వారిని ఆ చెరలోకి తీసుకుని వెళ్తున్నాను, అందుకొరకే వారిని నేను కల్దీయులకు అప్పజెప్పబోతున్నాను. వారు చేసిన దుష్కార్యమును బట్టి, వారు చేసిన అవిధేయత స్థితిని బట్టి వారిని నేను చెరలోకి తీసుకుని వెళ్తున్నాను. బబులోను రాజును నేను రేపుతున్నాను అని సమాధానం ఇచ్చినప్పుడు మరొక కంప్లైంట్ చేస్తాడు, లేకపోతే మరొక ప్రశ్న వేస్తాడు. అయ్యా, వారు మాకంటే భయంకరులు కదా, వాళ్ళు మాకంటే అన్యాయస్తులు కదా అని ఆయన మళ్ళీ మరొకసారి మాట్లాడినప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో సమాధానం ఇస్తూ వస్తాడు. జస్ట్ మీరు చదివినప్పుడు అర్థం అవ్వడానికి చెప్తూ ఉన్నా. అంటే హబక్కూకు యొక్క ప్రశ్నలకు దేవుడిచ్చే సమాధానాలే మొదటి 2 అధ్యాయాలు. 3వ అధ్యాయంలో దేవుని గురించి విన్న హబక్కూకు గారు చేస్తున్న ప్రార్థన, దేవుని గురించి తెలుసుకున్న, దేవుని జ్ఞానం గురించి తెలుసుకున్న, దేవుని సార్వభౌమాధికారాన్ని తెలుసుకున్న హబక్కూకు గారు అర్థం చేసుకున్నారు. దేవుని పట్ల ఒక అవగాహన వచ్చింది. అంటే ఆయనకు తెలియదని కాదు, కానీ ప్రత్యక్షంగా దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు హబక్కూకు గారికి దేవుని యొక్క ఉద్దేశాలు స్పష్టంగా అర్థమయ్యాయి. దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు హబక్కూకు గారికి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక ఏంటో, తన ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా అర్థమయ్యాయి. అందుకనే ఆయన మాట్లాడుతున్న మాట, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. నీవు ఎవరో నాకు అర్థమైంది, నీ ఉద్దేశాలేంటో నాకు అర్థమయ్యాయి, నీ చిత్తమేంటో నేను తెలుసుకున్నానయ్యా.
నీ ప్రణాళిక ఏంటో నీ ప్రజల పట్ల నాకు అర్థమైంది. నువ్వు ఏమి కోరుకుంటున్నావో నీ ప్రజల నుంచి నాకు అర్థమైంది. అది విని నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు. నిజమే, భయం వేయాలి. దేవుని గురించిన అవగాహన ఉన్నప్పుడు, దేవుని గురించి నువ్వు నేను తెలుసుకున్నప్పుడు, దేవుడు ఎవరో ఆయన ప్రణాళిక ఏంటో అర్థమైనప్పుడు నీకు నాకు భయం వేస్తుంది, భయం వేయాలి. ఎందుకు? దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమై ఉంటాడు. చాలామందికి స్వస్థపరిచేవాడుగా, ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా అర్థమై ఉంటాడు. ఉద్యోగాలు ఇచ్చేవాడుగా, పెళ్ళిళ్ళు చేసేవాడుగా అర్థమై ఉంటాడు. దేవుడు ఒక అవసరత నిమిత్తం అర్థమై ఉంటాడు చాలామందికి కదండి. దేవుని వద్దకు వచ్చినప్పుడు అన్ని కష్టాలు పోతాయి. దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎన్నో మేలులు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి, రోగాలు పోతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు బాగుపడతాయి కదా. ఏదో ఒక మేలు కొరకు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ విధంగా అర్థమైతే పొరపాటు అన్నది ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశము. అవన్నీ ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు, కానీ దానికంటే ముందుగా ఒకటి మనకు అర్థం అవ్వాలి కూడా. ఆయన గురించిన ఒక అవగాహన మనకు ఉండాలి. దేవుడు ఎవరో మనకు అర్థమై ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నీకు అర్థమయ్యాడా? ఆయన ఎవరో నీకు అర్థమయ్యాడా? ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థమయ్యాడా? నీ నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? గడిచిన సంవత్సరాలలో ఒకవేళ పొరపాటు చేసి ఉన్నామేమో. నాకు ఆయన వేరే విధంగా అర్థమై ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగానే, మేలులు చేసేవాడుగానే, నమ్ముకున్నప్పటికీ సమస్యలు తీరలేదు అని సనిగి గొనిగే వాడిగానే ఒకవేళ ఉన్నట్లయితే దానిని ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గుణగణాలేంటో, ఆయన లక్షణాలేంటో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. హబక్కుకు ఏ విధంగా ప్రత్యక్షంగా లేకపోతే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడో సంభాషణ చేసుకుంటూ మాట్లాడుతూ అలాంటి అనుభవంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీ గురించి, నా గురించి. మొదటగా నీకు నాకు అర్థం అవ్వాల్సింది ఏమర్థం అవ్వాలి? ఆయన న్యాయాధిపతి అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఎందుకు? తన ప్రజలు చేసిన తప్పులను బట్టి, అన్యాయమును బట్టి, అవిధేయతను బట్టి తన ప్రజలే, తన బిడ్డలే, తను ఏర్పాటు చేసుకున్న జనాంగమే తప్పు చేసినా ఎక్కడికి పంపిస్తున్నాడు? చెరలోకి పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు? దాస్యములోకి, సమస్యలలోకి, శ్రమలలోకి అనుమతిస్తున్నాడు. 1-2 రోజులు కాదు, దాదాపు 70 సంవత్సరాలు. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఆయన న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చాడు వాళ్ళని, లేకపోతే ఆయన జడ్జి చేశాడు వారు చేసిన అవిధేయత స్థితిని బట్టి. ఆయనకు ఏ పక్షపాతం లేదు కదండి. దేవాది దేవుడికి ఏ పక్షపాతం కూడా లేదు. తన ప్రజల, తన ప్రజలు కానివారా, తన సేవకుల, తన సేవకులు కానివారా, ఎవరైనా కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయనకు ఏమాత్రము పక్షపాతం లేదు అనే విషయం ఒకసారి మన కొలస్సీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 25వ వచనాన్ని చదువుతాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుడు న్యాయాధిపతి. ఈ విషయం అర్థం అవ్వాలి. ఎందుకు మనమున్న పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయి? ఎందుకు మన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి? ఈ నూతన సంవత్సరంలో ఒక అనుభవంలోకి వెళ్దాం. దేవుని గురించిన అవగాహన మనము పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనకు మరింత దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో అర్థమైనప్పుడు నేనెవరో నాకు అర్థమవుతుంది, నువ్వెవరో నీకు అర్థమవుతుంది. ఆయన నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థమైనప్పుడు ఆ విధంగా చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నీ సమస్య ఏదైనా,
నీ పరిస్థితులు ఏవైనా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మొదటగా దేవుడెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హబక్కుకు గారు మాట్లాడుతున్న మాట, నిన్ను గూర్చి నేను విన్నది విని భయపడుచున్నాను. ఎందుకు భయపడాలి అని అంటే, ఆయన న్యాయాధిపతి, నేను తప్పు చేస్తూ ఉన్నాను కదా. ఇజ్రాయేలు జనాంగము, ఆయన బిడ్డలముగా మనము కూడా, ఆయన జనాంగముగా మనము కూడా, ఆయన ఏర్పాటు చేసుకున్న వారముగా మనము ఏ విధంగా జీవిస్తున్నామని ఒక్కసారి ప్రశ్న వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం భయమేయాలి. ఆయన న్యాయాధిపతి అనే ఒక అంశాన్ని మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు ఎవరినైనా. అన్యాయం చేశామా, అక్రమం చేశామా, అవిధేయత చూపించామా, దేవుని మీద సనిగామా, గొనిగామా, ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. గత సంవత్సరంలో నిజమే, ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఇంతకాలం అర్థమై ఉండొచ్చు, ఆయన కనికరం కలిగిన వాడుగా అర్థమై ఉండొచ్చు కదండి. ఆయన ప్రేమ కలిగిన వాడే, కనికరం కలిగిన వాడే, క్షమించేవాడే కాదనట్లా. కానీ అదే విధంగా ఇంకొక కోణంలో ఆయన న్యాయాధిపతి, తీర్పు తీర్చేవాడు. మనము చేసిన క్రియలను బట్టి ఆయన జీతం ఇచ్చేవాడు. అందుకనే భయం వేస్తుంది. 70 సంవత్సరాలు వెళ్ళాలా మేము అక్రమంగా, లేకపోతే బలవంతుల చేతిలోకి మమ్మల్ని, మాకంటే అన్యాయం చేస్తున్నాం, మాకంటే ఎంతో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న అన్యజనులు కదా బబులోను సామ్రాజ్యము. అలాంటి వారి కిందిగా మేము వెళ్ళాలి? నీతిమంతులను శిక్షిస్తావా? అన్యాయస్తుల చేతిలోకి పంపించి దేవుడు అనుమతిస్తాడు కొన్ని సందర్భాల్లో. ఈ విషయం కూడా మనకు అర్థం కావాలి కదండి. ఆలోచన చేద్దాం. ఎందుకు అర్థం కావాలి? ఎందుకు ఆయన మనల్ని ఇజ్రాయేలును అలా పంపించాడు అంటే, వారిలో ఉన్న కొన్ని విడిచిపెట్టకూడని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి, విడిచిపెట్టుకోవాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సంవత్సరము నువ్వు నేను చేయాల్సిన పని అదే. గడిచిన సంవత్సరాలలో ఉన్న విషయాలను ఇంకా ఈ సంవత్సరంలోకి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నామేమో, అవిధేయతను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామేమో, దేవుడు అంటే భయం లేని స్థితిని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామేమో ఈ సంవత్సరంలో కూడా. కానీ దేవుడు అంటున్నాడు విడిచిపెట్టాలి వాటిని. లేకపోతే మళ్ళీ పోయిన సంవత్సరము ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉండే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం ఏ మేలులు అయితే జరగలేదో, ఏ ఆశీర్వాదాలు అయితే రాలేదో, ఏ విధంగా అయితే నేను ఆత్మీయంగా ఎదగలేకపోయానో, ఈ సంవత్సరం కూడా అదే స్థితిలో ఉండే అవకాశం ఉంది. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆత్మీయతలో లేకపోతే ఆశీర్వాదాలలో ఎదుగుదల ఉండదు కదండి. అదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం. మనము చేయిస్తున్న లేకపోతే మనలో ఉన్న విడిచిపెట్టవలసిన విషయాలను విడిచిపెట్టకపోతే అవే మనకు, లేకపోతే అవే మనల్ని నిత్యత్వం నుండి తప్పిస్తాయి కదండి. అదే ఒకసారి నంబర్స్లో సంఖ్యాకాండంలో 33వ అధ్యాయంలో ఒక మాట చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55, 56 చదువుతాను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని యెడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయతలచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పాను కదా. దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టమంటున్నాడో, ఎవరైతే ఉండకూడదు అని ఆజ్ఞాపించాడో, ఒకవేళ వారిని నువ్వు అలాగే ఉండనిస్తే, ఒకవేళ వారి పట్ల నువ్వు ఇంకా ప్రేమ చూపించో, దయ చూపించో, ఎవరు వాళ్ళు? శత్రువును నువ్వు వెళ్ళగొట్టకపోతే, శత్రువును నువ్వు జయించలేకపోతే, ఆ శత్రువు ఏం చేస్తాడో నీకు? మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలో శూలముగా ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. నువ్వు ఏ పరిస్థితిలో అయితే అవిధేయత స్థితిలో ఉన్నావో, ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావో, దేని వలనైతే దేవుని చిత్తంలో నడవలేకపోతున్నావో, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావో, ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుందో,
దానికి కారణము కనుక్కోవడానికి ప్రయత్నం చేయి. అది నీకు శూలముగా ఉంటుంది, నీ కళ్ళల్లో, నీ పక్కలో బల్లంగా ఉంటుంది, నిన్ను బాధ పెడుతుంది. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే విడిచిపెట్టమన్నాడో, ఏ అవిధేయతను విడిచిపెట్టమన్నాడో, ఏ తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టమన్నాడో, ఏ విధంగా అయితే వాక్యమును ధ్యానం చేసుకోకుండా చేస్తున్న ఒక పరిస్థితి వస్తూ ఉందో, ప్రార్థన చేసుకోకుండా నువ్వు అలక్ష్యముగా ఉంటున్నావో, దేవుని వద్దకు రాలేని స్థితిలో ఉంటున్నావో, ఏది నీకు అడ్డుగా వస్తుంది? ఆయన గురించి తెలుసుకోకుండా, ఆయన గురించిన అవగాహన నీకు లేకుండా చేస్తున్నదేంటి? అర్థమవుతున్నాడా దేవుడు నీకు, నాకు, మనకు? ఆయన వెలుగులోకి రాకుండా చేస్తుంది ఏంటి? సత్యమును గ్రహించకుండా చేస్తున్నదేంటి? నీ సోమరితనమా? నీ నిర్లక్ష్య భావమా? పట్టించుకొని స్థితినా? ఏదో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. అది ఏదైనా కానీ దానిని తీసివేసుకోమని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు ఈ సంవత్సరం. అది నిన్ను బాధ పెడుతుంది, అదే స్థితి నిన్ను బాధ పెడుతుంది, అదే అలక్ష్యము నిన్ను బాధ పెడుతుంది, అదే సోమరితనము వాక్యము చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది. సహవాసం అంటే నీకు భయం లేక సహవాసానికి వెళ్ళకుండా కదండి, అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఒకవేళ అలా ఉన్నట్లయితే దానిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీసుకోకపోతే అదే నిన్ను, నన్ను, మనల్ని ఇబ్బంది పెడుతుంది. దేవుడు చాలాసార్లు చెప్పిండొచ్చేమో, ఆ శత్రువును తీసివేయి, ఆ అవిధేయతను తీసివేయి కదండి. ఏదైతే మనం తీసివేసుకోవలసినవి ఉన్నాయో, విడిచిపెట్టవలసినవి ఉన్నవో వాటిని ఈ సంవత్సరము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. విడిచిపెట్టకపోతే ఆయన తీర్పులోకి కూడా తీసుకుని వస్తాడు కదండి. ఇజ్రాయేలీలు చేసిన పని అదే. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశారు, ఇష్టప్రకారం జీవిస్తూ ఉన్నారు. ఆ స్థితిలో ఒకవేళ నువ్వు, నేను, మనము ఉన్నట్లయితే దానిని తీసివేసుకుందాం. మన ముందర దుష్టాంతములుగా మన పితరులు ఉన్నారు, మన ముందు మన జీవితమే ఉంది, మనం ఆత్మీయంగా ఎదగలేకపోయిన స్థితి ఉంది, దేవుని గురించిన అవగాహన లేని స్థితి ఉంది. ఆయన ఒక రకంగా మాత్రమే, లేకపోతే ఒక కోణంలో మాత్రమే మనకు అర్థమై ఉంటే, ఎప్పుడు ఆశీర్వాదాల కొరకే ఎదురు చూస్తుంటే అరణ్యంలో ఇజ్రాయేలీలు నశించినట్టుగా ఒకవేళ మన ఆత్మీయ స్థితి పడిపోతుందేమో, బలహీనపడుతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన న్యాయాధిపతి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ఈ సంవత్సరం కదండి. అందుకని అంటూ నిన్ను గూర్చి నేను విన్నాను, నాకు భయం వేస్తుంది. భయం వేయాలి కదా, ఖచ్చితంగా భయం వేయాలి కదండి. ఎందుకు? ఈ స్థితిలో గుండా ఆయన ఒకవేళ నిన్ను, నన్ను కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంది కాబట్టి భయపడాలి. భయం మంచిదా కాదా కదండి. ఏమని రాయబడింది మనకు ప్రావర్బ్స్లో 9:10? ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దేవుని భయము విజ్డమ్కి కదా, జ్ఞానానికి అది బిగినింగ్ అన్నమాట. దేవుని పట్ల నువ్వు, నేను భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ ఉంటే ఆయన జ్ఞానము, ఆయన జ్ఞాన ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన ఉద్దేశాల ప్రకారము నడుచుకునే అవకాశం ఉంది. దేవుని ఆజ్ఞలు నీకు నాకు ఒకవేళ అర్థమైతే, దేవుని ఉద్దేశాలు నీకు నాకు అర్థమైతే, మనము భయపడితే ఇలా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది, అలా వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంది, ఆ అవిధేయతను తీసివేసుకోవడానికి అవకాశం ఉంది కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ సంవత్సరం నువ్వు, నేను విడిచిపెట్టుకోవలసినవి చాలా ఉన్నాయి, వదిలించుకోవలసినవి చాలా ఉన్నాయి. వాటి ద్వారా మాత్రమే మనం ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందుకని కిందకు వచ్చినప్పుడు ఆయన అంటాడు,
యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అంటున్నాడు. అంటే చెరలోకి తీసుకుని వెళ్ళావు కదా, వెళ్తున్నావు కదా నాన్న, చెరలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మమ్మల్ని రివైవ్ చేయి. రివైవ్ అనే మాటను చూస్తాం. నూతనపరచుము, పరిస్థితులను నూతనపరచుము, మమ్మల్ని ఆ భయంలో పెంచు, తిరిగి మీ సన్నిధిని లేకపోతే మీ ఉద్దేశాలు తెలుసుకునేలా చేయి. ఎందు నిమిత్తము మేము ఈ చెరలోకి వచ్చామో, ఎందు నిమిత్తము మేము ఈ దాస్యానికి అప్పగించబడ్డామో అది గ్రహించే విధంగా మాకు జ్ఞానాన్ని ఇవ్వుననా అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయాలి కదండి. నూతనపరచుము. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనకు అర్థం అవ్వాల్సిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు. సంవత్సరాలు గడుస్తున్న కొలది నా జీవితంలో నూతనమైన అనుభవంలోకి నేను వెళ్ళాలి. ఎందుకు దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడో నాకే అర్థం అవ్వాలి. ఎందుకు నేను ఇంకా ఈ స్థితిలోనే ఉండిపోయానో నాకే అర్థం అవ్వాలి. నీకే అర్థం అవ్వాలి, మనకు అర్థం అవ్వాలి. చెరలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి అంటున్నావు కదా, ఆ సంవత్సరానికి మా జీవితాలను నూతనపరచుము. దాస్యములో శత్రువు శ్రమ పెడుతున్నప్పుడు నేను అర్థం చేసుకోవడానికి నాకు ఆలోచన పుట్టించు దేవా. మా జీవితాలను రివైవ్ చేయి. తిరిగి మీతో సమాధానపరుచుకునేలా, తిరిగి మీతో ఒక సంబంధంలోకి రావడానికి మాకు రివైవ్ చేయి. మమ్మల్ని నూతనపరచు, మా హృదయాన్ని మార్చు, మా ఆలోచన జీవితాన్ని మార్చు, మా పరిస్థితులను మార్చు, మా ప్రవర్తనను మార్చు దేవా. కదండి, ఇది జరగాలి. కష్టాల్లో వెళ్తున్నప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం రాకపోతే, శ్రమల గుండా వెళ్తున్నప్పటికి కూడా మనము ఆ ఆలోచన స్థితిలోకి వెళ్ళకపోతే దేవుడెవరో మనకి ఇంకా అర్థం కాలేదు అని అర్థం. ఆయన గురించిన వార్త నేను ఇంకా సరిగా వినలేదు అని అర్థం. ఆయన భయము నాకు లేదు అని అర్థం. కానీ ఈ సంవత్సరము ఒకవేళ అలాంటి స్థితిలో ఇంకా ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో. ఆయన నిన్ను శ్రమలలో తీసుకువెళ్తుంది నువ్వు నశించిపోవడానికి కాదు. ఆయన కష్టాలలో తీసుకువెళ్తుంది, దాస్యంలో తీసుకువెళ్తుంది నిన్ను విడిచిపెట్టాడని కాదు. డిసిప్లిన్ చేయడానికి, నిన్ను ఇంకా రివైవ్ చేయడానికి, మునుపటి కంటే అధికమైన మేలుల చేత, శక్తి చేత నింపడానికి, బలపరచడానికే. అందులో కూడా ఆయన ప్రేమ ఉంది. అందులో కూడా ఆయన ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీకు నాకు దేవుడు మరింత దగ్గరగా అర్థమవ్వాలి. అర్థమవుతున్నప్పుడు నేను ఉజ్జీవింపబడతాను కదా, రివైవ్ చేయబడతాను. నూతనపరచబడుతుంది నా జీవితము అని అంటే, నీ స్థితిలో నువ్వు ఉండి లేకపోతే దేవునికి దూరంగా వెళ్తూ అవిధేయత స్థితిలో ఉండి తిరుగుబాటు చేస్తూ ఆయనను అలక్ష్యం చేస్తూ నామకార్థంగా జీవిస్తే నా జీవితం నూతనపరచబడదు. ఆయనకు వెలుగు దగ్గరికి వస్తున్నప్పుడు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. కానీ వెలుగు దగ్గరికి రాకుండానే నా జీవితాన్ని వెలుగుమయం చెయ్యి అని అంటే సాధ్యమేనా? ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు పరిస్థితులు మారుతాయి. ఆయన వద్దకు వస్తున్నప్పుడు నూతనపరచబడతాం, రివైవ్ చేయబడతాం, ఉజ్జీవింపబడతాం, శక్తితో ఆత్మతో నింపబడతాం కదండి. నూతనపరచమని ప్రార్థన చేయాలి. సంవత్సరాలు గడుస్తున్న కొలది కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకునుము కదా. సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియచేయము అనే ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నా జీవితం నూతనపరచబడాలి. నిజమే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోను అంటే కోపగిస్తున్నాడు ఆయన. అంటే ఎందుకు కోపగిస్తున్నాడు, ఎందుకు కోపడుతున్నాడు? కోప్పడడానికి అవసరమైన పనులు మనం చేశాం కాబట్టి కదండి. ఆయన జడ్జిమెంట్కి లేకపోతే ఆయన తీర్పుకు అర్హులం మనము, ఆయన శిక్షకు అర్హులం మనం.
ఆయన కోపానికి అర్హులం మనం. అలా చేసాం మనం, మన ప్రవర్తన అలా ఉంది. నిజమేనైనా నువ్వు కోపించడానికి ఒక కారణం ఉంది. నువ్వు కోపగిస్తున్నావు, నువ్వు న్యాయాధిపతివి కాబట్టి అనవసరంగా నువ్వు కోప్పడవు మా మీద, అనవసరంగా మమ్మల్ని తీర్పులోకి తీసుకురావు, అనవసరంగా మమ్మల్ని శిక్షించావు. అయితే ఒక్కసారి నీ వాత్సల్యమును కూడా జ్ఞాపకం చేసుకోదేవా. నువ్వు ప్రేమ కలిగిన వాడు కదా, తప్పు చేశాను నిజమే, పొరపాటు చేశాను నిజమే, అనుకున్నట్టుగా జీవించలేదు ఈ సంవత్సరం, గత సంవత్సరం నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయాను, నీ ఉద్దేశాలు తెలుసుకోలేకపోయాను, నీ దగ్గరికి నేను రాలేకపోయాను. కానీ ఈ సంవత్సరం అలా ఉండను. ఆ శిక్ష నుంచి నన్ను తప్పిస్తావా? నీ ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? నీ వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. కదండి కీర్తనకారుడు అదే అంటాడు. కీర్తన 30లో, కీర్తన 35వ వచనాన్ని చదువుతాను. 35వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఇండునను, ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఆయన కోపము నిమిషమాత్రమే, అయితే ఆయన దయ ఆయుష్కాలము. నిన్ను శ్రమలలోకి తీసుకువెళ్ళేది, కష్టాలలోకి తీసుకువెళ్ళేది దేవుడు నీకు ఒక విషయం తెలియచెప్పడానికి. ఆయన నీ మీద కోప్పడుతున్నాడు అంటే అది కొద్దిసేపే, క్షణకాలమే. ఆ కోపములో నీకు మేలు చేయడానికే కదండి. ఇజ్రాయేలీలను దాస్యంలోకి తీసుకువెళ్ళింది ఎందుకు? వాళ్ళ మేలు కొరకే, వారి అవిధేయత స్థితిని వారికి తెలియచెప్పడానికే కదండి. ఈ కోపంలో కూడా దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన నిన్ను నన్ను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఆయన మన పట్ల కలిగిన ప్రతి ప్రణాళికలు కూడా ఆయన ప్రేమ దాచబడి ఉంది. ఈ విషయం నాకు అర్థం కావాలి. ఈ సంవత్సరం అయినా ఆయనకు దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన గురించిన వార్త మరింత దగ్గరగా నేను తెలుసుకోవాలి. ఆయన దగ్గరికి మరింత దగ్గరగా నేను వెళ్ళాలి, వెలుగులోకి మరింత దగ్గరగా వెళ్ళాలి. ఆయన ప్రేమ అర్థమవుతుంది. శిక్షించినప్పటికీ క్షణకాలమే, నిమిషం మాత్రమే. కానీ ఆయన దయను నువ్వు సంపాదించుకుంటే ఆయుష్కాలమంతా, జీవితకాలము ఆయన నీ పట్ల దయ చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదండి. నిన్ను శ్రమలలోకి తీసుకువెళ్ళిన అల్టిమేట్గా ఈ హబక్కూకు గ్రంథం యొక్క సారాంశం ఏంటి అని అంటే 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నువ్వు ఏ శ్రమల గుండా వెళ్ళినా, ఏ కష్టాల గుండా వెళ్ళినా, అంటే ఇజ్రాయేలీలు 70 సంవత్సరాల దాస్యములో వారు ఏ శ్రమల గుండా వెళ్ళినా, ఏ కష్టాల గుండా వెళ్ళినా, ఒకవేళ విశ్వాసాన్ని విడిచిపెట్టక లేకపోతే నీతిగా జీవించే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. శ్రమలలో ఉన్నప్పటికీ, దాస్యములో ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని శత్రువు తాకలేడు. ఉదాహరణకి ఎవరు ఉన్నారు బబులోనికి వెళ్ళినప్పుడు? నీతిగా జీవించిన వాళ్ళు, విశ్వాసమును విడిచిపెట్టని వాళ్ళు మనకు తెలుసు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వారు అపవిత్రులు కాకుండా తమను తాము ఏ విధంగా కాపాడుకున్నారో మనకు తెలుసు. స్టోరీలన్నీ తెలుసు మనకి. దాస్యములో ఉన్నప్పటికీ, శత్రువు చేతిలో ఉన్నప్పటికీ కూడా వారు తమను తామును ఏ విధంగా కాపాడుకున్నారో, ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో దేవుని పట్ల ఒక్కసారి మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. నీకు వచ్చిన ఏ శ్రమైనా, ఏ కష్టమైనా కదా, ఏదైనప్పటికీ, నువ్వు వెళ్తున్న స్థితి ఏదైనప్పటికీ నీవు మాత్రము విశ్వాసాన్ని విడిచిపెట్టుకున్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. నీతిగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతుకుతాను. ఇది దేవుడు నన్ను ఈ సంవత్సరం హెచ్చరిస్తుంది. మన పరిస్థితి ఏదైనా కావచ్చండి, ఏ స్థితిలో మనం వెళ్తున్నా ఈ సంవత్సరము రివైవ్ చేయబడదాం.
ఏ స్థితిలో అయినా దేవుని ప్రేమను, వాత్సల్యమును చూడడానికి ప్రయత్నం చేద్దాం. కోపగిస్తున్నాడా, శ్రమల గుండా తీసుకువెళ్ళాడా, కష్టాల గుండా తీసుకువెళ్ళాడా, అది నీ మేలు కొరకే. ఎప్పుడు అర్థమవుతుంది? ఆయన గురించి విన్నప్పుడు, ఆయన ప్రేమ గురించి విన్నప్పుడు, ఆయన ప్రణాళిక గురించి అర్థమైనప్పుడు, విడిచిపెట్టకూడనివి ఏవైనా ఉన్నాయేమో గ్రహించే స్థితిలో ఉన్నప్పుడు కదా. విడిచిపెట్టలేకపోయారు కాబట్టే, ఇష్టం వచ్చినట్లు బ్రతికారు కాబట్టే వాళ్ళు దాస్యంలోకి వెళ్ళారు. ఒకవేళ ఆ పరిస్థితిలో నువ్వు నేను మనం ఉన్నట్లయితే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. అప్పుడు మనకు ఆయన నీతిగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతుకుతావు, విశ్వాస మూలంగా బ్రతుకుతావు. ఎంతగా హెచ్చించబడ్డారు షడ్రక, మెషక, అబేద్నెగో, దానియేలులు. శత్రు దేశంలో కూడా కదండి, అధికారులలో, అడ్మినిస్ట్రేషన్లోనే వారు ఎంత ముఖ్యులుగా ఉన్నారో మనకు తెలుసు. శత్రు దేశంలో ఉన్నప్పటికీ ఎలా సాధ్యమైంది? కష్టాలు లేవా, శ్రమలు లేవా? చాలా శ్రమలు ఉన్నాయి. అగ్నిగుండంలోనే వెళ్ళారు, సింహాల బోనులో వెళ్ళారు. అనేక కుట్రలు జరిగాయి, అనేక రకాలుగా వాళ్ళను బాధ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు హెచ్చించవలేదా? ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ జీవితాన్ని నూతనపరచడానికి, సంవత్సరం గడుస్తుంది, నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే విడిచిపెట్టవలసినవేంటో ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎలాంటి వాడో, ఆయన గురించి నీకు నాకు ఏమర్థమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఆయన మనకు అర్థమై ఉన్నట్లయితే మనకు భయం వేస్తుంది. మనకు భయం వేసినప్పుడు సరైన మార్గంలోకి వస్తాం కదా. జ్ఞానమునకు మూలము, సరైన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరము దేవుడు నా జీవితంలో అలాంటి కార్యము, నూతన కార్యము దేవుడు చేయునుగాక. ఆమెన్. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.